Hi everyone, good evening. వాయిస్ ఓకేనా? క్లియర్గా ఉందా? వాయిస్ ఓకేనా? క్లియరా? ఓకే సార్. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక స్మాల్ ప్రాజెక్ట్ లాగా కొన్ని పేజెస్ని క్రియేట్ చేసాం అండ్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ చేసాం. సేమ్ అదే కాన్సెప్ట్ కొద్దిగా నీట్గా నేర్చుకుందాం. టుమారో అయితే క్లాస్ తీసుకోను, మండే వరకు ఈ టాస్క్ అనేది నీట్గా చేసుకొని నాకు సబ్మిట్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే దాంట్లో ఏమన్నా సరే మిస్టేక్స్ ఉంటే నేను కరెక్షన్ చేస్తాను. సో ఫస్ట్ టాస్క్ అనమాట. కొన్ని తప్పులైతే చేస్తారు, ఆ కరెక్షన్ చేసుకుంటేనే మీరు పర్ఫెక్ట్ అవ్వగలరు. ఓకే, సో క్లాస్ 3 అనమాట. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే ఆ ప్రాజెక్ట్ కంటూ ఒక సపరేట్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఏదైనా గేమింగ్ సంబంధించి చేయాలనుకుంటున్నారా, ఏదన్నా సరే ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్ సంబంధించి చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక కంపెనీకి సంబంధించి చేయాలనుకుంటున్నారా, ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించి చేస్తున్నారా, ఒక బుక్ స్టాల్కి సంబంధించి చేస్తున్నారా, ఏదైనా సరే మీ చాయిస్. ఏదైనా ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. తరువాత దానికి కావాల్సిన ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దానికంటూ ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ మనకి ఒక ఫోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ని తీసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయాలి అండ్ ఫోల్డర్ తీసుకోవాలి. ఫోల్డర్ ఇలా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మనకి ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఇవాళకి వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఏం చేద్దాం మీరు చెప్పండి, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేద్దాం, దేనికి రిలేటెడ్ ప్రాజెక్ట్ చేద్దాం? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే అంటే దాంట్లో ఏం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేసి ఎలాగా అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, లేదా గవర్నమెంట్ జాబ్స్ ట్రైనింగ్ ఉన్నాయి, లేదనుకుంటే కాలేజెస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఏదైతే తీసుకుంటున్నాం ఫస్ట్ ఎనలైజ్ చేసుకోవాలి. దాంట్లో మనం ఏ డీటెయిల్స్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్ చేయాలనుకుంటున్నాం. ఆ కాలేజీలో ఏముంటాయి, ఆ కాలేజీలో ఉన్న బ్రాంచెస్ ఏంటి, అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, అండ్ బస్ ఫెసిలిటీ ఉన్నాయా, లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ ఉందా, లేకపోతే సో ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ అంటూ మనం ప్రొవైడ్ చేయాలి దాంట్లో. ఓకే, సపోజ్ మనకి ఇంకా ఎడ్యుకేషనల్ ఇంకా కొద్దిగా ఈజీగా ఉండే చెప్తాను. టీవీస్ చేద్దాం. టీవీస్కి సంబంధించింది అంటే టీవీ రిలేటెడ్ కాబట్టి దానికంటూ ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఏదో ఒకటి, సపోజ్ నేను ఐలాండరే అనుకుంటున్నా, ప్రాజెక్ట్ నేమ్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఐలాండర్ అనే ఫోల్డర్ లోపల మనం చేయాలి ఏదైనా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ క్లాస్ 3లో ఒక సింగిల్ ఫోల్డర్ ఉంది అంటే ఇట్లా సైడ్ బై సైడ్కి వచ్చేస్తుంది. బట్ మీరు ఐలాండర్ లోపల ఇంకొక ఫైల్ని ఏదైనా క్రియేట్ చేయాలంటే ఐలాండర్ని క్లిక్ చేయాలి. లేదు ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే దాన్ని డిలీట్ చేసేయండి. మీరు డైరెక్ట్గా ఓన్లీ ఇక్కడ డైరెక్ట్గా ప్రాజెక్ట్ నేమ్ తీసుకోండి, ఇక్కడ ఐలాండర్ ఇవ్వండి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇప్పుడు ఐలాండర్ అనేది ఒక ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో మీరు ఇమేజెస్ ఉంటాయి ప్రాజెక్ట్ సంబంధించింది. సపోజ్ ఇమేజెస్ ఫోల్డర్ నేమ్. అండ్ అదేవిధంగా ఇమేజెస్ అన్నీ ఇమేజెస్లో సేవ్ చేస్తాం. అదే హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నీ అవుట్ సైడ్లో సేవ్ చేయాలి. ఏదైనా హోమ్ పేజ్ని చేస్తున్నారంటే ఏమని ఇస్తారు నేమ్, ఈ ఫోల్డర్ నేమ్ క్లిక్ చేయాలి, ఫైల్ నేమ్ తీసుకోవాలి, ఇండెక్స్. హోమ్ పేజ్ చేస్తున్నామంటే index.html ఇవ్వాలి. ఎప్పుడైనా సరే హోమ్ పేజ్ చేస్తున్నామంటే index.html ఇవ్వాల్సింది. అదే అబౌట్ పేజ్ చేయాలనుకుంటే సేమ్ మళ్ళీ ఇదే ఫోల్డర్ని క్లిక్ చేస్తాం, ఫైల్ని క్లిక్ చేస్తాం, about.html. అదేవిధంగా ఐలాండ్ క్లిక్ చేస్తున్నాం అండ్ services.html. సో మనకి టీవీస్కి సంబంధించింది చేస్తున్నాం కాబట్టి సర్వీసెస్ అని రాదు. ఏనేం వస్తుంది, ప్రోడక్ట్స్ లేకపోతే టీవీ లిస్ట్ అలా అని పెట్టుకోవచ్చు. టీవీ లిస్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ప్రోడక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. .html అంటే నేమింగ్ కన్వెన్షన్ మనకి నీట్గా ఉండాలన్నమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా contact.html.
HTML. ఇంకా కొన్ని పేజెస్ తీసుకుంటాను. ఆ పేజెస్ ఇంకా మన దగ్గర రెడీ లేవు, అంటే దానికి సంబంధించిన కంటెంట్ అయితే రెడీగా లేదు. బట్ ఇనిషియల్గా పేజెస్ క్రియేట్ చేస్తాను, దాంట్లో అప్డేటెడ్ సూన్ అనేసి కామెంట్ పెడతాను నేను అంతే. నెక్స్ట్ రిజిస్టర్ పేజ్ కూడా చేయాలనుకున్నా, register.html. అదేవిధంగా లాగిన్ పేజ్ కూడా తీసుకుంటాను, login.html. ఎలాంటి పేజ్ అయినా సరే, ఎలాంటి వెబ్సైట్ అయినా సరే మనం చేయాలి అంటే ఇవన్నీ ఆల్ ఇన్ఫర్మేషన్ చేశాము అంటే హోల్ కంటెంట్ కవర్ అయిపోద్ది మనకు. ఓకే, ఈ పేజెస్ అన్నీ మనం చేసామంటే హోల్ కంటెంట్ మనకు కవర్ అయిపోతుంది మనకు. ఫస్ట్ హోమ్ పేజ్ నేను రెడీ చేయాలనుకుంటున్నా. హోమ్ పేజ్ రెడీ చేయాలంటే ఏ పేజ్లో అయినా సరే మనకి ఇమేజెస్ ఇవ్వాలి. ఇమేజెస్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు టీవీ ఇమేజెస్ HD క్వాలిటీ ఇమేజెస్, మల్టిపుల్ టీవీస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మనకు బ్యానర్ ఇమేజ్ కావాలి కాబట్టి టీవీ బ్యానర్ ఇమేజెస్, బ్యానర్ ఇమేజ్ HD. ఇలా బ్యానర్ ఇమేజ్ చాలా నీట్గా ఉండాలి, ఇలా విడ్త్ పొడు. ఓకే, విడ్త్ వచ్చేసి మనకి 100% లాగా ఇలా ఉండాలి మనకు. ఎక్కడ సేవ్ చేయాలి అంటే వీటిని మనం ఎక్కడైతే ఆ ఫైల్ చేస్తున్నామో, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నామో అదే ప్రాజెక్ట్ లోపలే మీరు ఇమేజెస్ని తీసుకున్నాం, ఆ ఇమేజెస్లో సేవ్ చేయాలి. నేమ్ మార్చండి, ఇక్కడ TV1 ఇస్తున్నా, TV1. నెక్స్ట్ ఇంకోటి సారీ, మనకి నీట్గా ఉండేది తీసుకోండి ఏదైనా. బ్యానర్ కోసం చాలా నీట్గా ఉండాలి మనకి బ్యానర్స్. TV2, TV3, TV4, TV5, TV6. ఇంకా చిన్న అండ్ స్మాల్ ఇమేజెస్ తీసుకుందాం. ఇప్పుడు టీవీ ఇమేజెస్, ఎందుకంటే ఏదైనా సరే ఏ టీవీ బ్రాండ్ అనేది మనం ప్రింట్ చేయాలనుకుంటే ఆ టీవీ బ్రాండ్ సంబంధించింది మనం పెట్టుకుంటాం. సో నౌ సేవ్ ఇమేజెస్ TV7, TV8, TV9, TV10. ఓకే, 10 ఇమేజెస్ తీసుకున్నాను నేను. డన్, ఇంకా చాలు. నెక్స్ట్ HTML స్టార్ట్ చేయాలి. HTML స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ HTML స్ట్రక్చర్ కావాలి. HTML:5 అని సెలెక్ట్ చేసుకుంటే HTML కంటెంట్ వచ్చేస్తుంది, స్ట్రక్చర్ వస్తుంది. నా టైటిల్లో మనకు ఇది హోమ్ పేజ్ కావాలి, హోమ్ పేజ్ కాబట్టి హోమ్ పేజ్ స్పేస్. ఎప్పుడైనా సరే కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి టైటిల్లో. ఇప్పుడు కంపెనీ నేమ్ ఏంటి, ఐలాండర్ అని పెట్టాను. ఇట్స్ ఏ టీవీ సప్లై చేసే కంపెనీ పేరు అది, ఇట్స్ ఏ ఐలాండర్. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ప్రతి పేజ్లో nav బార్ అనేసి కామన్గా ఉంటుంది, ప్రతి పేజ్లో nav బార్ అనేసి కామన్గా ఉంటుంది. ఇంకా కొన్ని ఉంటాయి. బట్ ఇనిషియల్గా మనకు ఏ పార్ట్స్ ఉంటాయనేసి నేను చెప్తున్నా. ఇనిషియల్గా జనరల్గా మనకి ఏమైతే అంటే హెడర్ సెక్షన్ ఉంటుంది, హెడర్ పార్ట్. ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఫిక్స్ అవ్వచ్చు. nav బార్, ఇట్స్ ఏ nav. అదేవిధంగా మెయిన్ సెక్షన్, నెక్స్ట్ ఫుటర్ సెక్షన్. ఈ 4 అనేది మ్యాండేటరీ అనమాట. ఏ ప్రాజెక్ట్లో తీసుకున్నా సరే ఈ 4 అనేది మ్యాండేటరీ. ఎప్పుడైనా సరే మనకు హెడర్ సెక్షన్ లేదనుకోండి, హెడర్ లోపల nav బార్ రాసుకోవాలి. హెడర్ సెక్షన్ లేకపోతే హెడర్ లోపల nav బార్ రాసుకోవాలి. వీటన్నిటిని ఏమంటే సిమాటిక్ ఎలిమెంట్స్ అంటాం, సిమాటిక్స్ అంటాం. సిమాటిక్స్ అంటే టు డిఫైన్ ఏ స్ట్రక్చర్, అంటే ఏంటి ఆ కంటెంట్ అనేది ఒక మీనింగ్ఫుల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి ఒక మీనింగ్ ఉంటుంది వీటికి. హెడర్ అంటే nav అంటే nav బార్, మెయిన్ అంటే మెయిన్ సెక్షన్. ఇలా మనకు ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది అన్నమాట ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ. ఇప్పుడు వీటిని కామెంట్స్లో కూడా రాయొచ్చు మనకి.
ఇప్పుడు హెడర్ పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతోంది, ఎక్కడ ఎండ్ అవుతోంది, కామెంట్స్ కూడా మీరు రాయాలి, అలవాటు చేసుకోండి. లెస్ దాన్, నాట్ సింబల్, డబల్ ఐఫన్. హెడర్ స్టార్ట్, హెడర్ స్టార్ట్ అంటే మీకు మీనింగ్ఫుల్గా మీకు అర్థం అవడానికి. అండ్ హెడర్ ఎండ్, హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్. నెక్స్ట్ అదేవిధంగా nav bar స్టార్ట్, nav bar ఎండ్. nav bar ఎండ్. అదేవిధంగా మెయిన్ స్టార్ట్, మెయిన్ ఎండ్. మెయిన్ ఎండ్. నెక్స్ట్ అదేవిధంగా ఫుటర్ స్టార్ట్, ఫుటర్ ఎండ్. ఓకే, క్లియర్? హెడరు, nav బారు, మెయిన్, ఫుటర్, ఇలా. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు హెడర్లో ఏముంటుంది? జనరల్గా మనకి ఇప్పటివరకు నేర్చుకున్న వాటిలో హెడర్లో ఏముండదు. ఎందుకంటే హెడర్లో nav బారే మనకి ఇవ్వాలి. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. island@tcs.com అనేది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టాప్ నుంచి ఈ బాటం వరకు మొత్తం అంతా ఇదే స్ట్రక్చర్స్ ఉంటాయి మనకు, ఇక్కడ కనిపించినవి ఉంటాయి. ఇప్పుడు హెడర్ అనేది దేన్ని అంటాము అంటే ఇక్కడ కనిపించే వ్యూ, అంటే ఇక్కడ కనిపించే ఈ పార్ట్ని, ఈ రెండు ఇన్ఫర్మేషన్ని, ఈ రెండు స్క్రోల్ అయ్యే కంటెంట్ని, ఈ రెండింటిని మాత్రమే హెడర్ పార్ట్ అంటాం. దీన్ని nav బార్ అంటాము. ఏ పేజీలో అయినా సరే హెడరు, nav కామన్గా ఉంటుంది. ప్రతి పేజ్లో హెడర్ పార్ట్, nav బార్ కామన్గా ఉంటుంది. మెయిన్ సెక్షన్ మాత్రమే, అంటే ఈ బ్యానర్ ఇమేజ్ దగ్గర నుంచి అప్ టు ఫుటర్ సెక్షన్ వరకు ఇదంతా కంటెంట్ మెయిన్ పార్ట్ అనమాట. అంటే ఏ కంటెంట్ అయితే ప్రతి పేజ్కి పేజ్ టు పేజ్ చేంజ్ అవుతుందో దాన్నే మెయిన్ సెక్షన్ అంట, మెయిన్ కంటెంట్ అంటాం. అంటే మెయిన్ కంటెంట్ అంటే ఆ పేజ్ యొక్క మెయిన్ కంటెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఓకే, నెక్స్ట్ కింద ఉండేది ఫుటర్. ఇప్పుడు అబౌట్ పేజ్కి వెళ్తున్నా. అబౌట్ పేజ్లో ఈ హెడరు, ఈ nav బార్ రెండు కామన్, హెడరు, nav బార్ రెండు కామన్. ఇక్కడ కింద ఉండేది ఫుటర్. అదేవిధంగా కోర్సెస్ పేజ్కి వెళ్తున్నా. కోర్సెస్లో హెడరు, nav బార్ కామన్, ఫుటర్ కామన్, మెయిన్ సెక్షన్ కామన్. ఓకే, మెయిన్ సెక్షన్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇలా ఎవ్రీ పేజ్కి వెళ్ళినా హెడర్ పార్ట్, nav బార్ కామన్, ఇలా. అదేవిధంగా ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, island@tech.com. ఈ పేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెడర్ పార్ట్ ఏంటంటే ఇది, ఈ మెనూ బార్ అనేది హెడర్ పార్ట్. ఇది లేకపోతే nav బారే హెడర్ అవుతుంది, ఇది లేకపోతే nav బారే హెడర్ అవుతుంది. బట్ ఎప్పుడైనా nav బార్ చేయాలంటే కంపల్సరీ nav ట్యాగ్ వాడాలి. ఆ nav ట్యాగ్ ఎక్కడ ఇవ్వాలి? హెడర్ సెక్షన్లో ఇవ్వాలి. ఎప్పుడు? ఈ మెనూ బార్ లేకపోతే. మెనూ బార్ ఉంటే ఈ మెనూ బార్ని హెడర్ సెక్షన్ అంటాం, దీన్ని nav బార్ అంటాం. నెక్స్ట్ ఇదంతా మెయిన్ సెక్షనే. నెక్స్ట్ మళ్ళీ ఫుటర్ బార్. ఇట్లా డెవలప్మెంట్కి వెళ్ళినా ఈ హెడర్ సెక్షన్ అంతా కామన్ అండ్ ఫుటర్ కామన్, మెయిన్ సెక్షన్ మాత్రమే చేంజ్ అవుతుంది. మార్కెటింగ్, ఈ హెడర్ సెక్షన్ కామన్, ఈ మిడిల్ పార్ట్ మాత్రం చేంజ్ అవుతుంది, ఇదంతా కామన్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఇప్పుడు హెడర్ సెక్షన్లో మనకేం కంటెంట్ లేదు మనం ప్రింట్ చేయడానికి. అంటే ఈ nav బార్ అనేది హెడర్కి రిలేటెడ్ అవుతుంది అప్ టు ఇప్పటి వరకు మాత్రమే. బట్ మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ చేస్తున్నారంటే అప్పుడు దాని రిలేటెడ్ రావచ్చు. అప్ టు ఇప్పటి వరకు మనకు హెడర్ పార్ట్లోనే nav బార్ వస్తుంది. ఎందుకంటే nav బార్ సపరేట్గా ఇస్తాం, బట్ హెడర్ ప్రింట్ చేసుకోవడానికి ఏ కంటెంట్ లేదు మనకి, అందుకోసమే nav బార్ ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ మెయిన్ సెక్షన్. ఈ మెయిన్ సెక్షన్లో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్స్లో చూద్దాం. ఈ మెయిన్ సెక్షన్లో మనకు హోమ్ పేజ్కి వెళ్తున్నా. ఇక్కడ బ్యానర్ సెక్షన్ ఉంది. ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి? డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే బ్యానర్ సెక్షన్ ఉంది, కొద్దిగా వెళ్తే అబౌట్ సెక్షన్ ఉంది, నెక్స్ట్ అవర్ సర్వీసెస్ సెక్షన్ ఉంది, నెక్స్ట్ వై చూజర్స్ సెక్షన్ ఉంది, అవర్ మేనేజ్మెంట్ ఉంది. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఓకే, మెయిన్లో ఒకటే కంటెంట్ ఉండదు, మెయిన్లో డిఫరెంట్ సెక్షన్స్. ఆ సెక్షన్స్ ఇవ్వాలి అంటే సెక్షన్ అనే ఎలిమెంట్ రాసుకుంటాము. ఓకే, ఆ సెక్షన్స్ మనం ప్రింట్ చేయాలంటే ఒక్కొక్కటి ఒక సెక్షన్, అన్ని కామన్ కాదు, ఒక్కొక్కటి ఒక సెక్షన్ అనమాట. అబౌట్ సంబంధించిన ఒక సెక్షన్, బ్యానర్ సంబంధించిన ఒక సెక్షన్, సర్వీస్ సంబంధించిన ఒక సెక్షన్, అండ్ టెస్టిమోనియల్స్ ఒక సెక్షన్. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ మనకు ఉంటాయి. ఈ సెక్షన్స్ అనేవి డివైడ్ చేయాలంటే సిఎస్ఎస్లో సెలెక్టార్స్ ఉంటాయి. ఆ సెలెక్టార్స్ బట్టి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడేమొద్దు, ఇప్పుడు ఏ కంటెంట్ అయితే ఇవ్వాలనో ఆ కంటెంట్ని ఈ సెలక్షన్స్లో ఇచ్చేయండి, ఆ కంటెంట్ని సెలక్షన్లో ఇచ్చేయండి, ఆ కంటెంట్ని సెలక్షన్లో ఇచ్చేయండి, ఆ కంటెంట్ని సెలక్షన్లో ఇచ్చేయండి.
నెక్స్ట్ ఫుటర్ ఏదైతే మనం ప్రింట్ చేయాలో ఫుటర్ బార్లో మనం ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ నావ్ బార్ డిజైన్ చేద్దాం. నావ్ బార్లో ఫస్ట్ మెనూస్ ఉంటాయి. ఆ మెనూస్లో కంపెనీ నేమ్ ఉండొచ్చు, కంపెనీ లోగో ఉండొచ్చు. కంపెనీ లోగో ఇవ్వాలంటే ఐఎంజీ ట్యాగ్ ఇవ్వాలి, దాని చుట్టూ యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. ఎందుకంటే లోగోని క్లిక్ చేసినా హోమ్ పేజ్కి వెళ్ళాలి, కంపెనీ నేమ్ని క్లిక్ చేసినా హోమ్ పేజ్కి వెళ్ళాలి, కాబట్టి కంపల్సరీ యాంకర్ ట్యాగ్ తీసుకోవాలి. ఇప్పుడు కంపెనీ నేమ్ తీసుకోవాలనుకుంటే ఐలాండర్ తీసుకుంటున్నాం కంపెనీ నేమ్. కంపెనీ లోగో తీసుకోవాలనుకుంటే ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాం. ఇప్పుడు కంపెనీ ఇమేజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండేది చూడండి, ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేద్దాం. సేవ్ ఇమేజ్ యాజ్ లోగోని డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నేను లోగో ఇస్తున్నా. ఏముంది logo.png. ఇప్పుడు ఇమేజ్ని ఇవ్వాలంటే ఎక్కడ ఉంది మనకి ఇమేజెస్, ఇక్కడ నుంచి ఇమేజెస్లోకి వెళ్ళాలి. /images/logo. ఓకే, ./images/logo. క్లియర్? నా సీ దిస్ అవుట్పుట్. సో మనకు అవుట్పుట్ ఓపెన్ చేయాలి, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ అలా ఇస్తారు. లోగో చాలా బిగ్గరగా ఉంది, బట్ నేను స్మాల్ చేసుకోవాలనుకుంటున్నా. స్మాల్ చేయాలనుకుంటే విడ్త్ 150 పిక్సెల్ ఇస్తున్నా, హైట్ 75 పిక్సెల్ ఇస్తున్నా, కొద్దిగా లిమిటెడ్. ఇలా నా సీస్ అవుట్పుట్ చూడండి, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు అదేవిధంగా దీని సైడ్లోనే మనకు హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, రిజిస్టర్ అండ్ లాగిన్ ఇలాంటివన్నీ కావాలనుకున్నా. యాంకర్ ట్యాగ్ ఇక్కడ మనకు హోమ్ని క్లిక్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఆ పేజ్ లింక్ ఇక్కడ ఇవ్వాలి. హోమ్ పేజ్ ఏమని సేవ్ చేసాం మనం, index.html. సేమ్ అదేవిధంగా లోగోని క్లిక్ చేసిన హోమ్ పేజ్కి వెళ్ళాలి అంటే ఇండెక్స్ పేజే ఇవ్వాలి. లోగోని క్లిక్ చేసినా హోమ్ పేజ్కి వెళ్తాం. నెక్స్ట్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్ అబౌట్ అది ఇస్తున్నా. ఇక్కడ మన చాయిస్, ఇక్కడ నేమ్ రాసుకోవడం మన చాయిస్, దానికి మొత్తం లింక్ వస్తుంది. ఇప్పుడు అబౌట్ అజ్ని క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి ఎలా అంటే about.html. అదేవిధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ పేజ్ ఉంది, ప్రోడక్ట్స్ పేజ్, ప్రోడక్ట్స్. ఇక్కడ మనకి products.html. నెక్స్ట్ కాంటాక్టర్స్ రాయాలి కదా, కాంటాక్ట్ రిజిస్టర్, ఇలా మనకి కాపీ పేస్ట్ చేస్తున్నా. కాంటాక్టర్స్, రిజిస్టర్, లాగిన్ ఇవ్వాలనుకుంటే login.html. అదేవిధంగా రిజిస్టర్ ఇవ్వాలనుకుంటే register.html. అదే కాంటాక్ట్ ఇవ్వాలనుకుంటే contact.html. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ మొత్తం స్ట్రక్చర్ మొత్తం సెంటర్లోకి వెళ్ళాలి, కొద్ది బిగ్గరగా కనిపించాలంటే కొద్ది బిగ్గరగా కనిపించడానికి H1 ఇస్తాం. అదేవిధంగా ఇది మొత్తం స్ట్రక్చర్ మొత్తం సెంటర్లోకి వెళ్ళాలంటే H1 మొత్తాన్ని సెంటర్లో ఇస్తాము. ఓకే, ఇది నావ్ బార్. మనకి ఇండికేషన్ అవ్వాలి. దీని అవుట్ సైడ్లో మనకి ఇవన్నీ ఏం రాయకూడదు. నావ్ బార్ ఇండికేషన్ అవ్వాలి, మెయిన్ పేరెంట్గానే కనిపించాలి. ఇదంతా హెడర్, ఈ మెయిన్ పేరెంట్గానే కనిపించాలి మనకి. దీని పైన కానీ దీని లోపల కానీ ఏదైనా సరే మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది దీన్ని చూడంగానే ఓకే ఇది హెడర్ పార్ట్, ఓకే ఇది నావ్ బార్ అని మనకు తెలియాలి. నెక్స్ట్ వీటి తర్వాత మనకు ఒక హారిజంటల్ రో కావాలంటే రూల్, ఇట్స్ ఏ HR అనమాట, లైన్. ఓకే, ఇప్పుడు అబౌట్ క్లిక్ చేసి అబౌట్ పేజ్కి వెళ్తుంది, సర్వీసెస్ క్లిక్ చేసి సర్వీస్ పేజ్ వెళ్తా, ఇలా వెళ్తుంది. బట్ ప్రతి పేజ్లో మనకు నావ్ బార్ అనేది కామన్గా ఉండాలి. అందుకోసం ఈ హెడర్ సెక్షన్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నా. అంటే హెడర్ సెక్షన్ మొత్తాన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. సపోజ్ ఇక్కడ నుంచి హెడర్ సెక్షన్ అంతా కాపీ చేసుకుంటున్నా, HR వరకు కాపీ చేస్తున్నా. ఇక్కడ నుంచి హెడర్ సెక్షన్ HR వరకు కాపీ చేస్తున్నా. ఇప్పుడు ప్రతి పేజ్లో కాపీ పేస్ట్ స్టార్టింగ్లో, బట్ మనకి మొత్తం అంతా కావాల్సింది కదా, మొత్తం కాపీ చేస్తున్నాను. అబౌట్ సెక్షన్ పేస్ట్ చేస్తున్నా. అబౌట్ సెక్షన్లో కూడా సేమే ఉంటుంది. సిరీస్ ఇక్కడ మనకి అబౌట్ పేజ్ అని మార్చండి. మొత్తం కంటెంట్ కాపీ చేస్తున్నా, మొత్తం కాపీ చేసి ఇలా ఇస్తున్నా. అబౌట్ పేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హెడర్ సెక్షన్ ఇలా ఉంటుంది. మెయిన్ సెక్షన్లో మనకు డిఫరెంట్గా ఉంటుంది. మనకు మెయిన్ సెక్షన్ మారుతూ ఉంటుంది. ఓకే,
మెయిన్ సెక్షన్లో మాత్రం మనకి చేంజ్ అవుతుంది అన్నమాట. మనకి ఫోటో సెక్షన్ కామన్గా ఉంటుంది. మనకు ఫస్ట్ డిజైన్ చేసుకుందాము, ఎందుకంటే ప్రతి పేజ్లో మనం ఫుటర్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఫుటర్ కూడా నేను డిజైన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు హెచ్ఆర్ ఎలిమెంట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కూడా బాటంలో కూడా మనకి రావడానికి. మిడిల్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వెల్కమ్ టు హోమ్ అనేసి ఇస్తాను. ఒక జస్ట్ హెడ్డింగ్ పెట్టేసుకొని వెల్కమ్ టు హోమ్ పేజ్, వెల్కమ్ టు హోమ్ పేజ్ రాస్తున్నాం. జస్ట్ ఒక ఇండికేషన్ టైప్ అంతే, మళ్ళీ కావాలంటే డిజైన్ చేసుకుందాం. నెక్స్ట్ ఫుటర్ సెక్షన్లో మనకు సెంటర్కి వెళ్ళాలి. దాంట్లో మనకి ఏం చేస్తున్నా అంటే ఎస్టర్డే క్లాస్లో చెప్పాను, అండ్ కాపీ, ఇది ఎంటిటీ అనమాట, కాపీ రైట్ సింబల్ రావడానికి 2025 ఆల్ రైట్స్ రిజర్వ్డ్, రైట్స్ రిజర్వ్డ్. డిజైన్ అండ్ డెవలప్డ్ బై మన కంపెనీ నేమ్, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పెట్టుకుంటాం. బట్ వాటిని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలి అండ్ క్లిక్కబుల్ ఆప్షన్ కావాలి కాబట్టి ఇలా రాస్తాం, టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్ అండ్ ఐలాండర్ అండ్ మన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు మన పేజ్లో లోడ్ అవ్వదు, వేరొక పేజ్లోకి వెళ్ళేసి లోడ్ అవుతుంది. ఓకే, క్లియర్ దిస్, సీ దిస్. ఇలా ఈ మిడిల్లో కంటెంట్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇది బాటంకి వెళ్తుంది. ఈ మిడిల్లో కంటెంట్ పెరిగే కొద్దీ ఇది బాటంకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఇక్కడే కనిపిస్తుంది. ఈ మిడిల్లో కంటెంట్ పెరిగే కొద్దీ ఇది బాటంకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రతి పేజ్లో మెయిన్ సెక్షన్ మాత్రమే మారేది, హెడర్ ఫుటర్ కామన్గా ఉంటుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం అంతా కాపీ చేసుకుంటున్నా. మొత్తం కంట్రోల్ ఈ అంటే సెలెక్ట్ అవుతుంది, మొత్తం అంతా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ సి కాపీ చేశాను, ఎక్కడైతే కావాలో మళ్ళీ ఇక్కడంతా సెలెక్ట్ చేయండి, ఇక్కడ కంట్రోల్ వి చేయండి, అప్పుడు మొత్తం సెలెక్ట్ అయిపోయి మొత్తం రీప్లేస్ అయిపోద్ది. ఇక్కడ మనకు ఓన్లీ అబౌట్ అని రాయండి, ఇక్కడ వెల్కమ్ టు అబౌట్ పేజ్ అని రాయండి. సేమ్ లైక్ కాపీ కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తున్నా, ఇక్కడ మనకు వెల్కమ్ టు కాంటాక్ట్ పేజ్ అండ్ అదేవిధంగా మనకు కాంటాక్ట్ పేజ్. ప్రతి పేజ్లో కామన్గా ఉంటుంది, మళ్ళీ ప్రతిదీ రాయని అవసరం లేదు. హోమ్ పేజ్ అయిపోయింది, లాగిన్ పేజ్, ఇక్కడ మనకు వెల్కమ్ టు లాగిన్ పేజ్ అండ్ ఇక్కడ మనకు లాగిన్ పేజ్, లాగిన్ పేజ్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా రిజిస్టర్ పేజ్, ఇక్కడ వెల్కమ్ టు రిజిస్టర్ పేజ్, ఇక్కడ మనకు రిజిస్టర్ పేజ్. అదేవిధంగా ప్రోడక్ట్స్ పేజ్, వెల్కమ్ టు ప్రోడక్ట్స్ పేజ్, ఇక్కడ మనకు ప్రోడక్ట్ పేజ్. సీ దిస్, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా. ఓకే, నా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇప్పుడు మన యాక్చువల్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు నేను హోమ్ పేజ్లో ఉన్న ఇండెక్స్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ వెల్కమ్ టు హోమ్ పేజ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు హోమ్ నుంచి అబౌట్కి వెళ్ళాలనుకుంటున్నా, సీస్ ఇక్కడ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ కనిపిస్తుంది అండ్ వెల్కమ్ టు అబౌట్ పేజ్. ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ప్రోడక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్ కనిపిస్తుంది, ప్రోడక్ట్స్ పేజ్కి నావిగేషన్ అవుతుంది. కాంటాక్ట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్లో ఉండే నావ్ బార్ ఓపెన్ అయినట్టు. ఇక్కడ ఇప్పుడు మన కాంటాక్ట్ పేజ్లో ఉన్నామంటే కాంటాక్ట్ పేజ్లో ఉండే నావ్ బార్ వచ్చినట్టు. ఇప్పుడు ఈ కాంటాక్ట్ పేజ్ నుంచి రిజిస్టర్కి వెళ్తున్నా, రిజిస్టర్ పేజ్లో ఉన్నట్టు. ఇప్పుడు రిజిస్టర్ పేజ్ నుంచి అబౌట్కి వస్తున్నా, అబౌట్ నుంచి లాగిన్కి వెళ్తున్నా. అంటే ఇప్పుడు ఏ పేజ్లో అయితే ఉన్నామో ఆ పేజ్లో నావ్ బార్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ పేజ్లో మీరు చెక్ చేయాలి. ఏదో కదా నేను హోమ్ పేజ్లో కరెక్ట్గా రాశాను, అన్ని పేజ్లో కరెక్ట్గా రావడం లేదు. మీరు ఏ పేజ్లో అయితే ఉన్నారో ఆ పేజ్లో లింక్స్ని క్లిక్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఆ పేజ్లో ఉన్న లింక్స్నే మీరు వెరిఫై చేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే మన పేజెస్ని మన వెబ్సైట్లోనే ఓపెన్ చేయాలి, రూల్ అది. మన వెబ్ పేజెస్ని మన పేజ్లోనే లోడ్ అవ్వాలి, వేరే పేజ్లో ఓపెన్ చేయకూడదు. అది వేరొక వెబ్సైట్ అయితేనే ఇంకో పేజ్లో ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ డొమైన్ పాత్ అంతా సేమ్గా ఉంది చూడండి, 127.0.1 ఇది ఎంత మనకు చేంజ్ అయితే అప్పుడు న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ ఏది క్లిక్ చేసినా మనకు ఈ ప్రాజెక్ట్ వరకు, ఐలాండర్ అనేది ప్రాజెక్ట్ వరకు మొత్తం అంతా కామన్. ఇక్కడ ఉండేది లాస్ట్దే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, రియల్ టైంలో కూడా అంతే, మన పేజెస్ని వేరే పేజ్లో మనము లోడ్ చేయకూడదు, సేమ్ పేజ్లోనే ఓవర్ రైట్ చేయాలి. ఓకే, క్లియర్? అది ఫస్ట్, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ క్లిక్ చేస్తే
వేరొక పేజ్కి వెళ్ళాలి అంటే వాటి లింక్ని ఇవ్వాలి. ఇదేంటంటే వేరొక కంపెనీ పేజ్ అనమాట, ఇది వేరొక కంపెనీ లింక్. వీటిని వేరే పేజ్కి ఇవ్వాలి. వేరే పేజ్లో ఓపెన్ చేయాలంటే టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఇస్తాం. టార్గెట్ యాంకర్ ట్యాగ్లో టార్గెట్ అనేసి ఇస్తాం. అండర్స్కోర్ బ్లాంక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వేరొక న్యూ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఏదో ఇందాక ఎవరో డౌట్ అడిగారు. అన్న ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినావు కదా వేరే పేజ్ లో ఓపెన్ అవ్వకూడదని, అది ఓపెన్ అవ్వకూడదు అంటే ఎట్లా చేయాలన్నా? ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేయాలంతే. ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు కదా, మనకి సేమ్ పేజ్లోనే ఓపెన్ అవుతుంది కదా అన్నీ. అవునా? వేరొక పేజ్లో ఓపెన్ చేసుకోవాలి అనేసి అడిగారు. వేరొక పేజ్లో ఓపెన్ చేసుకోకూడదు, సేమ్ పేజ్లోనే ఓపెన్ చేసుకోవాలి అంటున్నా. ఇన్ కేస్ మీకు ఏదైనా సరే వేరొక పేజ్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే టార్గెట్ ఇవ్వాలంతే. టార్గెట్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, దీన్ని క్లిక్ చేసి ఇంకో పేజ్లోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ టార్గెట్ ఈక్వల్ అండర్స్కోర్ బ్లాంక్ ఇస్తే దీన్ని క్లిక్ చేసి ఇంకో పేజ్లోకి వెళ్తుంది. టార్గెట్ ఈక్వల్ అండర్స్కోర్ బ్లాంక్ ఇస్తే ఇంకొక ట్యాబ్లోకి వెళ్తుంది. బట్ ఓకే, ఈ ప్రాసెస్ అనేది చాలా రాంగ్. ప్రొఫెషనల్గా ఇలాగే చేయాలి. ఓకే, వెబ్సైట్ నేను ఇలాగే చేసుకుంటానంటే ట్యాబ్స్ పెరిగిపోతుంటాయి. ట్యాబ్స్ పెరిగిపోయినప్పుడు వాడు ఎందుకు వస్తాడు అక్కడ ఆ పేజ్లోకి? అందుకని ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ చదివిన తర్వాత మాత్రమే ఇంకో పేజ్కి వెళ్తారు. ఆ పేజ్లో చదివిన తర్వాత మాత్రమే ఇంకో పేజ్కి వెళ్తారు. అప్పుడు మనకు సేమ్ పేజ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ అనమాట. ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అంటే మీకు ట్యాబ్స్ అంటే మొబైల్లో చూస్తే మీకు చాలా పేజెస్ మారిపోతుంటాయి ట్యాబ్స్ అంటే. బట్ సిస్టంలో కాబట్టి ఓకే. బట్ మొబైల్ ఫోన్లో అయితే ట్యాబ్స్ సపరేట్ పేజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు చాలా కష్టం వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే. అందుకోసమే మన పేజెస్ని మన వెబ్సైట్లోనే ఓపెన్ చేయాలి. ఓకేనా? వేరొక అదర్ వెబ్సైట్ లింక్స్ని వేరొక పేజ్లో ఓపెన్ చేయాలి. అవి ఏంటి, ఎలా చేయాలనేసి ఎస్టర్డే క్లాస్లో మీకు చెప్పాను. ఎవరైనా మిస్ అయ్యంటే ఎస్టర్డే క్లాస్లో యాంకర్ ట్యాగ్స్ గురించి చెప్పినప్పుడు వినండి. ఓకే, క్లియర్? ఇప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేయంగానే నాకు బ్యానర్ ఇమేజ్ కావాలనుకుంటున్నా. బ్యానర్ ఇమేజ్ కావాలంటే ఒక సపరేట్ సెక్షన్, అది ఒక బ్యానర్ సంబంధించింది అంతా మొత్తం ఒక సపరేట్ సెక్షన్లో ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బ్యానర్ రిలేటెడ్ అని ఈ సెక్షన్లో ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ డిఫరెంట్ సెక్షన్. అందుకోసం img/images/tv1 విడ్త్, టోటల్ విడ్త్ కావాలనుకుంటున్నా. విడ్త్ 100%, హైట్ మేబీ 400, 300 ఏదైనా సరే ఒకటేలాగా మెయింటైన్ చేయండి. అన్నిట్లో బ్యానర్ ఇమేజెస్ సేమ్ హైట్ విడ్త్తో మెయింటైన్ చేయండి. కంపల్సరీ ఇక్కడ క్లోజింగ్ ఇవ్వండి, సెల్ఫ్ క్లోజ్ ఇవ్వండి, అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి. నా సీఎస్ అవుట్పుట్ బ్యానర్ పర్ఫెక్ట్. ఇప్పుడు దీని కింద నేను ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్, 2 ఇమేజెస్ ఇవ్వాలనుకున్నా. అదేంటంటే జస్ట్ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ సెక్షన్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే వై వి చూస్ ఏదైనా సరే ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరెం అండ్ అనదర్ పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరెం అండ్ అనదర్ పారాగ్రాఫ్ ఇస్తున్నా. ఇట్లా మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉంటే బాగా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ దీని కింద నేను 2 ఇమేజెస్ ఇవ్వాలనుకున్నా. ఆ 2 ఇమేజెస్ సెంటర్లోకి రావాలి. image.images/ ఇక్కడ tv7 ఇస్తున్నా. అండ్ నాకు ఇక్కడ విడ్త్ ఒక 400 పిక్సెల్ అండ్ హైట్ 200 పిక్సెల్, జస్ట్ లిటిల్ బిట్. అదేవిధంగా నెక్స్ట్ tv7 ఇచ్చాం అండ్ tv8 ఇస్తున్నాం. నా సీఎస్ అవుట్పుట్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇలా. అదేవిధంగా తర్వాత మనకి ఏదైనా సరే ఇమేజ్ గ్యాలరీ ఇవ్వాలనుకున్నా, అప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రోడక్ట్స్ లిస్ట్ అనేసి అంటున్నా. ఈ ప్రోడక్ట్ లిస్ట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ కంటెంట్, అంటే దానికి స్పెసిఫికేషన్స్ అలా ఉండొచ్చు. ఈ 3 వచ్చేసి ఒక గ్రూప్ అనమాట మనకి. ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ కంటెంట్. సపోజ్ ఫస్ట్ నేను H2 తీసుకుంటున్నా, శాంసంగ్ వేస్తున్నా. శాంసంగ్ టీవీ ఇమేజ్ని నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఇక్కడ ఉండేది కాపీ చేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. ఇమేజ్ అండ్ అదేవిధంగా శాంసంగ్ కంటెంట్. ఇప్పుడు మనకు ఇది ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ అనదర్ ప్రోడక్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నా. అనదర్ ప్రోడక్ట్ ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడ డైరెక్ట్గా మనం ఇచ్చామనుకుంటే కన్ఫ్యూజ్ అనమాట. ఇప్పుడు మనకి ఇలా కాపీ చేసుకున్నాను, ఇక్కడ ఇచ్చేస్తున్నా.
ఇక నేను ఎంఐ ఇస్తున్నా, ఎంఐ టీవీ. నెక్స్ట్ ఎంఐకి సంబంధించింది సేమ్ ఇమేజ్ ఏదో ఒకటి ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో గ్రూప్ తీసుకుంటున్నా, మళ్ళీ వీటికి సంబంధించింది ప్రింట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు వివో టీవీ, జస్ట్ ఇక్కడ మనకి టీవీ9 ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి, శాంసంగ్ టీవీ అండ్ ఎంఐ టీవీ, వివో టీవీ, దాని కంటెంట్. ఇప్పుడు ఇక్కడ చూడడానికి అయితే నీట్గా ఉంటుంది, బట్ ఇక్కడ కోడ్ అబ్జర్వ్ చేస్తే ఏది ఏంటో మనకు అర్థం కావట్లేదు. అందుకోసం మనకు ఈ మూడింటిని ఒక గ్రూప్ చేయాలి. అంటే హెడ్డింగ్ని, ఇమేజ్ని, పారాగ్రాఫ్ని, హెడ్డింగ్ని, ఇమేజ్ని, పారాగ్రాఫ్ని, హెడ్డింగ్ని, ఇమేజ్ని, పారాగ్రాఫ్ని, ఈ మూడు ఒక కేటగిరీ. అందుకోసం మనకు డివ్ అనే ఎలిమెంట్ ఉంది. డివ్ అనేది డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ డివ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్ని ఒక గ్రూప్ అని చెప్పాలి అంటే డివ్ని యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ సింగిల్ ఎలిమెంట్స్ ఒక గ్రూప్ అని చెప్పడానికి డివ్ వాడతాం. సెక్షన్ ఎప్పుడు వాడతాం? మల్టిపుల్ డివ్స్ యొక్క కాంబినేషన్, మల్టిపుల్ డివ్స్ యొక్క కాంబినేషన్నే సెక్షన్ అంటాం. అవన్నీ మనకు సిఎస్ఎస్కి వెళ్ళినప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సిఎస్ఎస్కి వెళ్ళినప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తాను, ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఒక క్లారిటీ వస్తుంది. బట్ అంతవరకు మీకు అది అర్థం కావాలంటే నేను చెప్పే డైలీ క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అర్థమైనా అర్థం కాకపోయినా నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తేనే సిఎస్ఎస్కి వెళ్ళినప్పుడు చాలా నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇది హోమ్ పేజ్ అయిపోయింది. హోమ్ పేజ్ రెడీ. సిరీస్ హోమ్ పేజ్ ఏమి ఇచ్చాం? నావ్ బార్, బ్యానర్ ఇమేజ్ అండ్ మనకు సంబంధించింది కంటెంట్ అండ్ మనకు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్. అంటే రివ్యూ సెక్షన్ కావాలంటే రివ్యూ సెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఇంకో సెక్షన్ తీసుకుంటాం, ఏదైనా రివ్యూస్ కూడా ఇస్తాం. రివ్యూ ఇవ్వాలంటే నేమ్ రివ్యూ, నేమ్ రివ్యూ, నేమ్ రివ్యూ అది ఇస్తే చాలు, అంతమించి ఇంకేం అవసరం లేదు. ఓకే, అవి రెండు గ్రూప్. నేమ్ ఇవ్వాలంటే H6లోనే దాంట్లో ఇవ్వండి, రివ్యూ ఇవ్వాలంటే పారాగ్రాఫ్లో ఇవ్వండి. మళ్ళీ తర్వాత దానికి రేటింగ్గా ఎన్ని ఇవ్వాలంటే సిఎస్ఎస్లో నేర్చుకుంటాం. దానికి ఐకాన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. రివ్యూ రేటింగ్ మనకు 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అట్లా ఉంటుంది. అవి ఇవ్వాలి అంటే మనకు కమింగ్ క్లాస్లో మనం నేర్చుకుంటాం అలాంటివి. ఓకే, ఇట్ సెక్షన్ ఊరికి అన్నెసెసరీ కాబట్టి తీయేస్తున్నాం. ఇలా ఇప్పుడు సేమ్ అదేవిధంగా అబౌట్ పేజ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? అంతా కాపీ చేసే బదులు మనకి ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ బ్యానర్ ఇమేజ్ ఇస్తున్నా. సేమ్ బ్యానర్ ఇమేజ్, సేమ్ సెక్షన్ కాబట్టి సేమ్ ఇమేజ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇమేజ్ వాల్యూ మార్చేస్తాను నేను. ఇక్కడ టీవీ1 ఉంది, టీవీ2 ఇచ్చేస్తాను. అంటే మనకు డిఫరెంట్ ఇమేజెస్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ డిఫరెంట్గా ఉండాలి, ఇమేజ్ డిఫరెంట్గా ఉండాలి. అప్పుడు ఇమేజ్ అంటే ఆ పేజ్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది మనకు. నెక్స్ట్ మనకి ఏం చేస్తాం? ఇక్కడ చాలా ఇచ్చారు, బట్ మనం ఏం చేస్తామంటే అబౌట్ అస్ అనేసి ఇస్తాం, ఇమేజెస్ మార్చేసుకుంటాం, కంటెంట్ మార్చేసుకుంటాం. ఇక్కడ మనకు వై చూజర్స్ అనేసి ఉంది, అబౌట్ ఐలాండర్ కంటెంట్ ఇచ్చాం, ఇమేజెస్ మార్చేసుకుందాం. సిరీస్ దట్స్ ఇట్. మిగతా మనకు అవసరం లేదు, చాలు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్స్ పేజ్లోకి వెళ్తే ప్రోడక్ట్స్ పేజ్లో ఏముంటుంది? అన్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే ఫస్ట్ మనకి ఏం చేయాలంటే బ్యానర్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి అంటే మీ చాయిస్ అనమాట, ఇది ఎలా చేయాలన్నా మీ చాయిస్ అది. ఎందుకంటే HTML అనేది స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేసి మీరే చూస్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేసి ఇస్తాను. ఒక హెడ్డింగ్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ టీవీస్, మన చాయిస్ అనమాట. అది ఎలా పెట్టుకోవాలంటే అది. ఇప్పుడు ఇవే కదా మనకు లిస్ట్ ఆఫ్ టీవీస్, ఇవన్నీ కాపీ చేస్తున్నా, ఇవన్నీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ప్రోడక్ట్స్లో మనకి ఇమేజ్ తీసుకున్నామా, ఇమేజ్ డిఫరెంట్, సో టీవీ2నే తీసుకున్నామా, టీవీ3 ఇస్తున్నా. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇక్కడ అన్ని కాపీ పేస్ట్ చేసాను. ఇక్కడ చూస్తే మనకు శాంసంగ్, ఎంఐ, వివో, ఇంకా కొన్ని ఇవ్వాలి మీరు. ఇంకా కొన్ని వచ్చేసి మనకు పానాసోనిక్, నెక్స్ట్ మైక్రో ఏదో రాస్తున్నా. నెక్స్ట్ మనకి ఎల్జీ. సో ఇలా. ఓకే, మార్క్యూ రాద్దాం. మార్క్యూ
ఇమేజెస్ కూడా మార్చాలి కదా మనకి, ఇమేజ్ కూడా మార్చేద్దాం. సీస్ అవుట్పుట్ చూడండి, శాంసంగ్, ఎంఐ, వివో, పానాసోనిక్, మార్క్యూ, ఎల్జీ, ఇలా డిఫరెంట్ ఉంటాయి మనకి. ఇలా మనకు ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, ఇది డిఫరెంట్ ప్రోడక్ట్, ఇది డిఫరెంట్ ప్రోడక్ట్. ఇలా ప్రోడక్ట్ సెక్షన్లో ఓన్లీ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెంటర్ లెక్క కావాలంటే ఏం చేస్తాం, సెంటర్ ట్యాగ్ ఇచ్చేస్తాం దీనికి. దట్స్ ఇట్. సీ దిస్ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్, లిస్ట్ ఆఫ్ టీవీస్. అదేవిధంగా కాంటాక్ట్ పేజ్లో ఒక బ్యానర్ ఇమేజ్ ఇద్దేద్దాం. ఏ పేజ్లో అయినా సరే ఫస్ట్ బ్యానర్ కామన్. ఓకే, బ్యానర్ కామన్గా ఇచ్చేయండి, ఎందుకంటే ప్రతి పేజ్లో బ్యానర్ ఇస్తేనే మనకు నీట్గా అట్రాక్టివ్గా ఉంటుంది మనకు. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్లో కూడా నేను బ్యానర్ ఇచ్చేద్దాం ఒకటేసారి. లాగిన్ 6 పేజ్కి 6 ఇమేజ్ చేసాం. నా సీస్ అవుట్పుట్ ఇప్పుడు చూడండి, కాంటాక్ట్ పేజ్కి వెళ్తే కాంటాక్ట్లో ఒక ఇమేజ్, అదే రిజిస్టర్కి వెళ్తే రిజిస్టర్ ఇంకోటి, అది లాగిన్కి వెళ్తే లాగిన్లో సపరేట్ ఉంటుంది. ఇప్పుడు వీటి కంటెంట్ మనం ఇవ్వలేము ఇప్పుడే, ఎందుకంటే మనకు ఫామ్స్ ఇవ్వాలి. మనకు ఫామ్స్ ఇవ్వాలి అంటే మన ఫామ్స్ గురించి మనం నేర్చుకోవాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే అప్డేటెడ్ సూన్ అనేసి ఇస్తున్నా. అదే రిజిస్ట్రేషన్లో మనకి డిఫరెంట్ సెక్షన్ తీస్తున్నా, దీంట్లో కూడా నేను అప్డేటెడ్ సూన్ అనేసి ఇస్తున్నా. రిజిస్ట్రేషన్ లాగిన్. ఓకే, కాంటాక్ట్ పేజ్లో మనకి ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ పేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటున్నా. డివ్లో హెడ్డింగ్ అడ్రస్ ఇస్తున్నా, ఒక హెడ్డింగ్ తీసుకున్నాను అంతే. అడ్రస్ అంత బిగ్గరగా ఇవ్వకూడదు ఎప్పుడు. ఒక పేజ్కి ఒకటే H1 వాడాలి ఎప్పుడైనా, ఒక పేజ్కి ఒకటే H1 వాడాలి. మిగతాడిని H2 SNN వాడచ్చు, H3 SNN వాడచ్చు, H4 NN వాడచ్చు. బట్ H1 మాత్రమే ఒక పేజ్కి ఒకటే వాడాలి. అది కూడా ఆ పేజ్ని రిప్రజెంట్ చేసేలాగా కీవర్డ్ ఉండాలి దాంట్లో. ఓకే, అందుకోసం నేను H1 పెట్టట్లేదు ఇక్కడ. ఇప్పుడు అడ్రస్ ఎప్పుడైనా సరే మనం ఇవ్వాలి అంటే అడ్రస్ ట్యాగ్ అనేసి ఉంటుంది. ఇది ఒక ఫార్మాటింగ్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ చెప్తాం. ఆ ఫార్మాటింగ్ ట్యాగ్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అడ్రస్ రాస్తున్నా. ఇలా రాస్తున్నా. ఇప్పుడు అడ్రస్ ట్యాగ్లో రాస్తే ఏమవుతుందంటే ఈ కంటెంట్ ఒక స్పెషల్గా కనిపిస్తుంది. స్పెషల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది నాకు 1 by 1 కావాలనుకున్నా, ఇట్లా సైడ్ బై సైడ్ అయితే నాకు 1 by 1 కావాలంటే అప్పుడు ఏం చేయాలి, బిఆర్ బ్రేక్. ఎక్కడ అయితే మనకు బ్రేక్ కావాలో అక్కడ వరకు మనం బ్రేక్ ఇచ్చేస్తాం. సిరీస్ అవుట్పుట్ చూడండి ఇలా అడ్రస్. అండ్ అదేవిధంగా అడ్రస్ తర్వాత మనకి ఇది అడ్రస్ ఒక సెక్షన్. నెక్స్ట్ ఫోన్ నెంబర్స్. కాంటాక్ట్ పేజ్లు ఇవే కదా మనకు ఉండేది. ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చుకోండి. ఫోన్ నెంబర్. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఏముంటుంది, ఎవరు ఏం చెప్పట్లేదు, ఏమి ఎప్పుడు కాంటాక్ట్ పేజ్లు ఎప్పుడు చూడలేదా. ఈమెయిల్ అబ్జర్వ్ చేయాలి. ఇంకా వెబ్సైట్ డిజైనర్ మీరు అవ్వాలి అనేసి అనుకుంటే కంపల్సరీ ప్రతి పేజ్ని మీరు రెఫర్ చేయాలి. ఆ పేజ్లో కంటెంట్ ఏముంటుందో వెరిఫై చేయాలి. నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ సెక్షన్లో వెబ్సైట్. ఏంది వెబ్సైట్ అబ్బా, వెబ్సైట్ ఉంటుంది, అంటే వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా దానికి కాంటాక్ట్లో. వెబ్సైట్ లింక్ ఉంటుందా, సరే వెబ్సైట్ URL అనుకోండి. ఓకే, మనకి ఎట్లాగో వెబ్సైట్ మనకి ఓపెన్ చేసి ఉంటాం కదా, వెబ్సైట్ ఓపెన్ చేసిన వాళ్ళకి వెబ్సైట్ URL ఎందుకు మనకి.
అంటే దానికి ఏదైనా రెఫరెన్స్ వెబ్‌సైట్ ఏదైనా ఉంటది గదన్నా? ఏం కొన్నిటిలో రెఫరెన్స్ వెబ్‌సైట్ చూసాను అందుకు ఏముండదు. చెప్తున్నా. ఏమైనా సరే వెబ్ లింక్ అనేసి ఇచ్చింటారు వాళ్ళది. వెబ్ అనేసి ఇచ్చింటారు. వాళ్ళదే islandtech.com లేకపోతే ఏదైనా సరే వాళ్ళ డొమైన్ ఇచ్చింటారు. ఆ! అదేనా. ఓకే. నెక్స్ట్ ఎంక్వైరీ ఫామ్ అనేసి ఉంటది. ఫామ్ మనం డిస్కస్ చేయలేదు కాబట్టి ఎంక్వైరీ ఫామ్ పక్కన పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఏముంటదంటే గూగుల్ మ్యాప్ ఉంటది. గూగుల్ మ్యాప్ అది సెపరేట్ సెక్షన్. ఇప్పుడు గూగుల్ మ్యాప్ మనకి మన లొకేషన్ అంటే మన కంపెనీ ఎక్కడైతే ఉందో అది ఇక్కడ మన పేజ్లో ఇవ్వాలి అనేసి అనుకుంటే ఫస్ట్ ఆ లొకేషన్ గూగుల్ మ్యాప్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. గూగుల్ మ్యాప్లో రిజిస్టర్ అయ్యి ఉంటేనే మనం అక్కడ కాపీ చేసుకోగలం. అది ఎలా చెక్ చేయాలంటే మనం ఫస్ట్ ఉందో లేదో మన కంపెనీ పేరు సెర్చ్ చేసి చూసుకోవాలి. మనం రిజిస్టర్ చేస్తేనే మన కంపెనీని మనం రిజిస్టర్ చేస్తేనే అది గూగుల్లో కనిపించేస్తుంది. లేకపోతే లేదు. మనం రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ ఎలా చేయాలి అనేసి జస్ట్ జనరల్గా మనకు అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఉన్నా అనుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను వేరేది ఉంది. రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇక్కడ మిస్సింగ్ కానీ లేకపోతే యాడ్ మిస్సింగ్ ప్లేస్ కానీ యాడ్ యువర్ బిజినెస్ కానీ ఏదైనా మనం రాసుకుంటాం. లేదు ఇప్పుడు నేను ఉండే చోటే నాకు కావాలనుకుంటే ఇక్కడ మనకు ఉంటుంది జీపీఎస్. ఆ జీపీఎస్ని క్లిక్ చేస్తే మనకు ఎక్కడ ఉన్నామో మనకు తెలుస్తుంది. ఆ జీపీఎస్ని బేస్ చేసుకొని మనం రాస్తాం. ఓకే, అక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేసుకొని యాడ్ మిస్సింగ్ ప్లేస్ కానీ లేకపోతే యాడ్ యువర్ బిజినెస్ కానీ ఏదైనా సరే మనం రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకు ఐలాండ్ అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఐలాండ్ అని మనం సెర్చ్ చేసి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుందంటే దీని మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కిందకి మనకి ఏమవుతుందంటే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అండ్ ఎంబెడ్ మ్యాప్, షేర్ ఎంబెడ్ మ్యాప్. ఇక్కడ ఉండే కోడ్ కాపీ చేసుకుని కాపీ HTML. ఇది ఐఫ్రేమ్ అనడం. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అది ఏంటి అనేసి. డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసాను అంతే. కాపీ పేస్ట్ చేశాక ఇక్కడ మార్చుకోవాల్సింది ఏంటంటే హైట్ విడ్త్. హైట్ విడ్త్ 600 అండ్ హైట్ 450 ఉంది. సిరీస్ ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఎంటైర్ విడ్త్ కావాలనుకుంటున్నా. లేదు ఇదే సెంటర్ లెక్ కావాలంటే సెంటర్ ట్యాగ్ వాడతాం. బట్ ఇదే టోటల్ విడ్త్ కావాలనుకుంటే ఈ విడ్త్ వాల్యూ మనం చేంజ్ చేస్తాం అంతే. ఇంకా వేరే వాల్యూని చేంజ్ చేయొద్దు. విడ్త్ వాల్యూని చేంజ్ చేయాలి. ఇదంతా రెడీమేడెడ్ కోడ్ అన్నమాట. ఇట్స్ ఏ ఐ ఫ్రేమ్ అంటాం. ఐ ఫ్రేమ్ గురించి కమింగ్ క్లాస్లో మనం నేర్చుకుందాం అసలు ఏంటి అనేసి. ఓకే, నా సీరీస్ అవుట్పుట్ చూడండి. దట్స్ ఇట్. పర్సెంటేజ్ ఇవ్వండి, తగ్గించుకోండి అంతే. హైట్ పెడితే ఈ రెండే, ఆ 2 వాల్యూస్ని చేంజ్ చేసుకోండి. మీకు నచ్చినట్టు ఇవ్వండి. 70%, 70%. సెంటర్ లెక్క కావాలంటే సెంటర్ ట్యాగ్ ఇచ్చేయండి. దీని మొత్తానికి సెంటర్ ట్యాగ్ ఇచ్చాము అంటే సెంటర్లోకి వచ్చేస్తాం. దట్స్ ఇట్, అంతే. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో ఇలా మీరు ప్రాజెక్ట్ చేసి నాకు సెండ్ చేయాలి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకసారి ఓపెన్ చేస్తుంది చూడండి. హోమ్ పేజ్లో ఉన్నా చూడండి. అట్లీస్ట్ ఒక మీనింగ్ఫుల్గా ఉంది వెబ్సైట్ ఏదైనా సరే. అబౌట్లో ఉంది, కానీ మీరు హెడ్డింగ్స్ ఇస్తే ఒక మీనింగ్ఫుల్ వచ్చేస్తుంది. ఏ పేజ్లో ఎలాంటి హెడ్డింగ్స్ ఉండాలి, ఎలాంటి కంటెంట్ ఉండాలి అనేది మీరు కొన్ని వెబ్సైట్ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్ రెఫరెన్సెస్ కొన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఎలాంటి పేజెస్ తీసుకుంటున్నాడు, ఎలాంటి పేజ్లో ఎలాంటి కంటెంట్ పెట్టారు అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎలాంటి వెబ్సైట్ చేయాలి ఏంటి అనేసి. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే సెండ్ చేయాలంటే ఎలాగా? ఎవరికైనా సెండ్ చేయాలంటే ఫస్ట్ అన్ని సేవ్లో ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. అన్నీ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇది నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఫైల్ని జిప్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను విన్రాడ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోమనేసి. ఆ విన్రాడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఈ సెలెక్ట్ అవ్వాలి. మీకు సెలెక్ట్ అయ్యి రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ విన్రార్ కనిపిస్తుంది. విన్రార్ యాడ్ టు అచీవ్ నసీస్ జిప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేయండి. ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని మీకు సెండ్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ ఫైల్ మీకు సెండ్ చేసినప్పుడు ఈ ఫోల్డర్ అంటూ మీకు ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ అంటూ మీకు ఉండదు. మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, ఇలాగే కనిపిస్తుంది. మీ సిస్టంలో విన్రార్ ఉంటేనే ఇలా కనిపిస్తుంది, లేకపోతే ఏదో ఒక ఫార్మేట్లో కనిపిస్తుంది మీకు. బట్ కంపల్సరీ విన్రార్ సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఉండాలి. ఉన్నాక దాన్ని మీరు యూస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది, బుక్ లాగా ఓపెన్ అవుతుంది. బట్ అది చాలా రాంగ్. అలా ఓపెన్ చేయకూడదు. అలా ఓపెన్ చేయడం వల్ల సమ్టైమ్స్ మనకి ఇమేజెస్ కూడా ప్రింట్ అవ్వు. బట్ ఇలా ప్రింట్ అవుతున్నాయి. బట్ అలా డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదు. మీరు ఎలా ఓపెన్ చేయాలంటే
దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ విన్రార్లోకి వెళ్ళేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఎక్కడైనా సరే ఎక్స్ట్రాక్ట్ ఎక్కడైనా చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ ఫైల్ చేస్తే ఎక్కడ మీరు సెలెక్ట్ చేయాలనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. లేదు ఇదే పాత్రలో మనకు సపరేట్ ఫోల్డర్లో కావాలంటే ఎక్స్ట్రాక్ట్ టు ఐలాండర్ అనే ఫోల్డర్ వచ్చి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటున్నాం. లేదు ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే డైరెక్ట్గా. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోల్డర్ని జిప్ చేయాలి, ఫైల్స్ని ఎప్పుడు జిప్ చేయొద్దు. ఇలా ఫైల్స్ని జిప్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఫైల్స్ అన్నీ అవుట్ సైడ్లో పడిపోతాయి. చాలా రాంగ్. ఎప్పుడైనా ఈ విన్రార్ అనేది ఏంటంటే ఫోల్డర్స్ని జిప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫైల్స్ని జిప్ చేయొద్దండి, ఫోల్డర్ని మాత్రం జిప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే అనమాట. ఎప్పుడైనా నాకు ప్రాజెక్ట్ సెండ్ చేయాలంటే ఫైల్స్ని జిప్ చేస్తారు, అది చాలా రాంగ్. ఫోల్డర్ని జిప్ చేయండి. ఆ ఫోల్డర్లో మనకు ఇమేజెస్ ఉంటాయి అండ్ మన HTML ఫైల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అప్పుడు పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే, మీరు ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి ఇలా జిప్ ఫైల్ని నాకు వాట్సాప్లో సెండ్ చేయండి మండే టైం వరకు. ఓకే, మండే క్లాస్ టైం వరకు ప్రాజెక్ట్ చెక్ చేసిన తర్వాతనే క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్.